మేడిగడ్డను వాడుకోక తెలంగాణను ఎండపెడుతున్నారని రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. తక్షణమే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగంలో తేవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి జల విధానం లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా సూర్యాపేట జిల్లాలో గోదావరి జలాలను కేసీఆర్ పారించారని కవిత గుర్తుకు చేశారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 199 టీఎంసీలతో బనకచెర్లలో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందన్నారు. కానీ మన ముఖ్యమంత్రి మాత్రం నాగార్జున సాగర్ను కూడా మన ఆధీనంలోకి తీసుకురాలేకపోయారని కవిత విమర్శించారు. సూర్యాపేట జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే ఆ పాపం ఉసురు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తగులుతుందని అన్నారు. జిల్లా మంత్రియే కాకుండా సాగునీటి శాఖ మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వని మంత్రి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని అన్నారు. ఎంత బాగా చూసుకున్నాం. అసలు ఎక్కడన్నా క్రైమ్ జరిగిందా? క్రైమ్ జరగాలంటే వెన్నులో వణుకు పుట్టేలాగా పరిపాలన కేసీఆర్ గారు చేసిండ్రు. ఇవాళ ఏం జరుగుతుందండి? 20% క్రైమ్ పెరిగింది 14 నెలలలో. అంటే ఇవాళ ఒక ఆడబిడ్డ ఎక్కడన్నా తెలంగాణలో నేను బాగున్నా భద్రంగా ఉన్నా అనే పరిస్థితి ఉన్నదా? శివారు ప్రాంతాలలో దొంగల భయం లేకుండా ఉన్న ఊరు ఉన్నదా తెలంగాణలో? ఇవాళ ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మత కల్లోలాలు లేని ప్రాంతం ఉన్నదా తెలంగాణలో? ఇవాళ 14 నెలలు అయితే నెలకొక మత కల్లోలం అవుతుందానండి? ఇది మన వరల్డ్ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నారా మత కల్లోలలో? అంటే ఎందుకు ఈ మాటలన్నీ చెప్తా ఉన్నాం అంటే బాధతో. తెలంగాణ ఉట్టిగా రాలే. ఇగో ఇక్కడ కూర్చున్నాం మేమందరం, పేగులు దిగేదాకా కొట్లాడుతూ వచ్చింది తెలంగాణ. ఏదో టైంపాస్ చేస్తేనో ఢిల్లీకి 100 సార్లు పోయేస్తేనే రాలే. మరి తెచ్చినటువంటి తెలంగాణను కనీసం మీరు కాపాడుకోలేకపోతే ఎందుకోసం మీరు అధికారంలో ఉన్నట్టు? ఎవరి కోసం అధికారంలో ఉన్నట్టు? మీ ప్రాధాన్యత లేనిది. ఇవాళ ఎస్టీల కోసం ఏమైనా చేసిరా చెప్పుని? ఒక్క ప్రత్యేక కార్యక్రమం చేసినా? మేము తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని చెప్పినాం. 3000 పైచీలకు తండాలను గ్రామ పంచాయతీలుగా చేసినాం. ఇవాళ ఒక్క కార్యక్రమం ఎత్తి చూపించండి ఎస్టీ బిడ్డల కోసం ఏముందో. నీళ్లు తెలంగాణకు మల్పాలనేటటువంటి సోయి ఒక జల విధానం లేనటువంటి ముఖ్యమంత్రి గారు ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికన్నా ఆలోచన చేయండి. ఎందుకు ఒక పక్క మనకు ఉన్నటువంటి మేడిగడ్డను వాడుకోక మీరు మన వాళ్ళని ఎండబెడుతున్నారు. ఇంకో పక్కన ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ దారుణాతి దారుణంగా 199 టీఎంసీలతోని కొత్త ప్రాజెక్టు కట్టుకుంటాం బంకచెర్లలో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం పట్టుకొని మోడీతో రోజు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, పైరవీలు చేస్తున్నాడు. మన ముఖ్యమంత్రి గారు కనీసం ఇప్పటిదాకా నాగార్జున సాగర్ని కూడా మన రాష్ట్ర హయాంలోకి తెచ్చుకోలేకపోయినాడు. ఇవాళ నాగార్జున సాగర్ నీళ్లు లేకపోతే, నీకు కాళేశ్వరం నుంచి నీళ్లు రాకపోతే మన పరిస్థితి ఏమవుతుంది? ఎట్లా ఉంటుంది? తెచ్చుకున్న తెలంగాణ ఎవరి కోసం? ఇది దయచేసి సీరియస్గా ఆలోచించాలి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దీనికి సంపూర్ణంగా బాధ్యత వహించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ సూర్యాపేట జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే ఆ పాపం ఆ ఉసురు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తగులుతుంది. ఈ జిల్లా మంత్రి అయ్యండి, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అయ్యండి, కనీసం జిల్లాలో నీటి పారకం పైన శ్రద్ధ లేనటువంటి మంత్రి గారు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేటట్టుగా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి దీని మీద